హరిహర వీరమల్. ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులకు అదిరిపోయే థ్రిల్ లభించింది. ముఖ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో కీలక పాత్ర వారు పోషించారు. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో పాలన రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది అభిమానులకు సంతోషాన్నిచ్చినా ఆయన తెరపై చూడలేమని బాధపడ్డారు కూడా. మరి ఈ క్రమంలో కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దీనిలో భాగంగా హరిహర వీరమల్లు షూటింగ్ ను ఎంతో కష్టపడి పూర్తి చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ట్రైలర్ ఎలా ఉంది, పవన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఒక్కసారి చూద్దాం. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాణ ఎంఎం రత్నం 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్ ఒక స్పెషల్ సాంగ్ లో మెరిశారు. బాబీ డియోల్, ఫర్గీస్ నక్రీ, నోరా ఫహెతి, సత్యరాజ్, విక్రమ్జిత్, జీసుషేన్ గుప్తా, సచిన్ కేడేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అకాడమీ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా జ్ఞానశేఖర్ విఎస్ మనోజ్ పరమహంసలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. క్రిష్ జాకిరముడి తొలుత ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించగా టేక్ ఆఫ్ చేయగా అనివార్య కారణాలతో ఆయన తప్పుకొని జ్యోతి కృష్ణ సీన్ లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్స్ తో అందులోనూ టైట్ షెడ్యూల్ మధ్య జ్యోతి కృష్ణ సమన్వయం చేసుకుని సినిమాను పూర్తి చేశారు. రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో క్షణం తీరిక లేనప్పటికీ కూడా వీలున్నప్పుడల్లా షూటింగ్ లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. కేవలం 4 గంటల పాటు ఏకదాటిగా డబ్బింగ్ చెప్పి శబాష్ అనిపించుకున్నారు. తొలుత ఈ సినిమాను జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు ఎంఎం రత్నం. తిరుపతిలో జూన్ 8న భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని కూడా ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాలతో హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడింది. అన్ని పెండింగ్ పనులు పూర్తి చేసి ఈ జూలై 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషనల్స్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ జూలై 3వ తేదీ ఉదయం 11:10 హరిహర వీరమల్లు ట్రైలర్ ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్స్ ఈ సినిమా ట్రైలర్ స్పెషల్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. దీనికి పవన్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. 2 నిమిషాల 57 సెకండ్ల నిడివితో హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల చేశారు. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాలకి నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమవుతోంది. గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడట. వాడు ప్రాణాలతో ఢిల్లీకి చేరుకోకూడదని ఓ సైన్యాధిపతికి లేఖ వస్తుంది. ఇది నేను రాసిన చరిత్ర. కోహినూర్ దాన్ని కొట్టి తీసుకురావడానికి చరిత్ర సింహాసనమా, మారణ శాసనమా అంటూ ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ క్రూరత్వాన్ని చూపించారు. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దానిని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలని తనిఖీల భరణి చెబుతుండగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. ఇప్పటి వరకు మేకల్ని తినే పులిని చూసుంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తారని పవన్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అదిరిపోతుంది. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా అని హీరోయిన్ నిధి అగర్వాల్ అడగ్గా వీరమల్లు మాటిస్తారు. నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని వీరు చూస్తున్నారని వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి అనే పవన్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా 3 నిమిషాల ట్రైలర్ లో ఢిల్లీ సుల్తానుల నుంచి సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన యోధుడిగా వీరమల్లుగా పవన్ కళ్యాణ్ తన పవర్ ప్యాక్ యాక్టింగ్ ను చూపించారు. కోహినూర్ వజ్రం కోసం ప్రధానంగా యుద్ధం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో పవన్ అద్భుతంగా నటించినట్లుగా కనిపిస్తోంది. చివరిలో ఆంది వచ్చేసింది అంటూ బాబీ డియోల్ చెప్పే డైలాగ్ పవన్ కళ్యాణ్ ను ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకున్న తీరును గుర్తు చేస్తోంది. పవన్ కు జోడీగా నిధి బాగా సెట్ అయ్యారు. జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంచనాలను పెంచేసిందనే చెప్పొచ్చు. మొత్తంగా హరిహర వీరమల్లు ట్రైలర్ ఈ సినిమాకు ప్లస్ గా మారుతుందని అనటంలో ఎలాంటి సందేహం లేదు. హరిహర వీరమల్లు ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులకు అదిరిపోయే
థ్రిల్ లభించింది. ముఖ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో కీలక పాత్ర వారు పోషించారు. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో పాలన రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది అభిమానులకు సంతోషాన్నిచ్చినా ఆయన తెరపై చూడలేమని బాధపడ్డారు కూడా. మరి ఈ క్రమంలో కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దీనిలో భాగంగా హరిహర వీరమల్లు షూటింగ్ ను ఎంతో కష్టపడి పూర్తి చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ట్రైలర్ ఎలా ఉంది, పవన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒక్కసారి చూద్దాం. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాణ ఎంఎం రత్నం 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్ ఒక స్పెషల్ సాంగ్ లో మెరిశారు. బాబీ డియోల్, ఫర్గీస్ నక్రీ, నోరా ఫహెతి, సత్యరాజ్, విక్రమ్జిత్, జీసుషేన్ గుప్తా, సచిన్ కేడేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అకాడమీ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా జ్ఞానశేఖర్ విఎస్ మనోజ్ పరమహంసలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. క్రిష్ జాకిరముడి తొలుత ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించగా టేక్ ఆఫ్ చేయగా అనివార్య కారణాలతో ఆయన తప్పుకొని జ్యోతి కృష్ణ సీన్ లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్స్ తో అందులోనూ టైట్ షెడ్యూల్ మధ్య జ్యోతి కృష్ణ సమన్వయం చేసుకుని సినిమాను పూర్తి చేశారు. రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో క్షణం తీరిక లేనప్పటికీ కూడా వీలున్నప్పుడల్లా షూటింగ్ లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. కేవలం 4 గంటల పాటు ఏకదాటిగా డబ్బింగ్ చెప్పి శభాష్ అనిపించుకున్నారు. తొలుత ఈ సినిమాను జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు ఎంఎం రత్నం. హిందూ దేశం మీద తిరుపతిలో జూన్ 8న భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని కూడా ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాలతో హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడింది. అన్ని పెండింగ్ పనులు పూర్తి చేసి ఈ జూలై 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషనల్స్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ జూలై 3వ తేదీ ఉదయం 11:10 హరిహర వీరమల్లు ట్రైలర్ ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్స్ ఈ సినిమా ట్రైలర్ స్పెషల్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. దీనికి పవన్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. 2 నిమిషాల 57 సెకండ్ల నిడివితో హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల చేశారు. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాలకి నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమవుతోంది. గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడట. వాడు ప్రాణాలతో ఢిల్లీకి చేరుకోకూడదని ఓ సైన్యాధిపతికి లేఖ వస్తుంది. ఇది నేను రాసిన చరిత్ర. ఒకటే కోహినూర్, దాన్ని కొట్టి తీసుకురావడానికి చరిత్ర సింహాసనమా, మారణ శాసనమా అంటూ ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ క్రూరత్వాన్ని చూపించారు. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దానిని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలని తనిఖీల భరణి చెబుతుండగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. ఇప్పటి వరకు మేకల్ని తినే పులిని చూసుంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తారని పవన్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అదిరిపోతుంది. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా అని హీరోయిన్ నిధి అగర్వాల్ అడగ్గా వీరమల్లు మాటిస్తారు. నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని వీరు చూస్తున్నారని వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి అనే పవన్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా 3 నిమిషాల ట్రైలర్ లో ఢిల్లీ సుల్తానుల నుంచి సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన యోధుడిగా వీరమల్లుగా పవన్ కళ్యాణ్ తన పవర్ ప్యాక్ యాక్టింగ్ ను చూపించారు. కోహినూర్ వజ్రం కోసం ప్రధానంగా యుద్ధం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో పవన్ అద్భుతంగా నటించినట్లుగా కనిపిస్తోంది. చివరిలో ఆంది వచ్చేసింది అంటూ బాబీ డియోల్ చెప్పే డైలాగ్ పవన్ కళ్యాణ్ ను ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకున్న తీరును గుర్తు చేస్తోంది. పవన్ కు జోడీగా నిధి బాగా సెట్ అయ్యారు. జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంచనాలను పెంచేసిందని చెప్పొచ్చు. మొత్తంగా హరిహర వీరమల్లు ట్రైలర్ ఈ సినిమాకు ప్లస్ గా మారుతుందని అనటంలో ఎలాంటి సందేహం లేదు. హరిహర వీరమల్లు ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులకు అదిరిపోయే
థ్రిల్ లభించింది. ముఖ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో కీలక పాత్ర వారు పోషించారు. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో పాలన రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది అభిమానులకు సంతోషాన్నిచ్చినా ఆయన తెరపై చూడలేమని బాధపడ్డారు కూడా. మరి ఈ క్రమంలో కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దీనిలో భాగంగా హరిహర వీరమల్లు షూటింగ్ ను ఎంతో కష్టపడి పూర్తి చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ట్రైలర్ ఎలా ఉంది, పవన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒక్కసారి చూద్దాం. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాణ ఎంఎం రత్నం 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్ ఒక స్పెషల్ సాంగ్ లో మెరిశారు. బాబీ డియోల్, ఫర్గీస్ నక్రీ, నోరా ఫహెతి, సత్యరాజ్, విక్రమ్జిత్, జీసుషేన్ గుప్తా, సచిన్ కేడేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అకాడమీ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా జ్ఞానశేఖర్ విఎస్ మనోజ్ పరమహంసలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. క్రిష్ జాకిరముడి తొలుత ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించగా టేక్ ఆఫ్ చేయగా అనివార్య కారణాలతో ఆయన తప్పుకొని జ్యోతి కృష్ణ సీన్ లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్స్ తో అందులోనూ టైట్ షెడ్యూల్ మధ్య జ్యోతి కృష్ణ సమన్వయం చేసుకుని సినిమాను పూర్తి చేశారు. రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో క్షణం తీరిక లేనప్పటికీ కూడా వీలున్నప్పుడల్లా షూటింగ్ లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. కేవలం 4 గంటల పాటు ఏకదాటిగా డబ్బింగ్ చెప్పి శబాష్ అనిపించుకున్నారు. తొలుత ఈ సినిమాను జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు ఎంఎం రత్నం. హిందూ దేశం మీద తిరుపతిలో జూన్ 8న భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని కూడా ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాలతో హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడింది. అన్ని పెండింగ్ పనులు పూర్తి చేసి ఈ జూలై 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషనల్స్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ జూలై 3వ తేదీ ఉదయం 11:10 హరిహర వీరమల్లు ట్రైలర్ ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్స్ ఈ సినిమా ట్రైలర్ స్పెషల్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. దీనికి పవన్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. 2 నిమిషాల 57 సెకండ్ల నిడివితో హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల చేశారు. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాలకి నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమవుతోంది. గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడట. వాడు ప్రాణాలతో ఢిల్లీకి చేరుకోకూడదని ఓ సైన్యాధిపతికి లేఖ వస్తుంది. ఇది నేను రాసిన చరిత్ర. ఒకటే కోహినూర్, దాన్ని కొట్టి తీసుకురావడానికి చరిత్ర సింహాసనమా, మారణ శాసనమా అంటూ ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ క్రూరత్వాన్ని చూపించారు. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దానిని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలని తనిఖీల భరణి చెబుతుండగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. ఇప్పటి వరకు మేకల్ని తినే పులిని చూసుంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తారని పవన్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అదిరిపోతుంది. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా అని హీరోయిన్ నిధి అగర్వాల్ అడగ్గా వీరమల్లు మాటిస్తారు. నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని వీరు చూస్తున్నారని వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి అనే పవన్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా 3 నిమిషాల ట్రైలర్ లో ఢిల్లీ సుల్తానుల నుంచి సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన యోధుడిగా వీరమల్లుగా పవన్ కళ్యాణ్ తన పవర్ ప్యాక్ యాక్టింగ్ ను చూపించారు. కోహినూర్ వజ్రం కోసం ప్రధానంగా యుద్ధం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో పవన్ అద్భుతంగా నటించినట్లుగా కనిపిస్తోంది. చివరిలో ఆంది వచ్చేసింది అంటూ బాబీ డియోల్ చెప్పే డైలాగ్ పవన్ కళ్యాణ్ ను ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకున్న తీరును గుర్తు చేస్తోంది. పవన్ కు జోడీగా నిధి బాగా సెట్ అయ్యారు. జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంచనాలను పెంచేసిందనే చెప్పొచ్చు. మొత్తంగా హరిహర వీరమల్లు ట్రైలర్ ఈ సినిమాకు ప్లస్ గా మారుతుందని అనటంలో ఎలాంటి సందేహం లేదు.